అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు డాక్టర్ ఆర్పి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వీక్లీ ప్రెడిక్షన్. అంటే ఏంటంటే మే నెల ఆఖరి వారం ప్రెడిక్షన్స్ మాట్లాడబోతున్నాము. ద్వాదశ రాసుల వారికి ఎట్లా ఉందో చూద్దాము. ద్వాదశ రాసులకి ఫలితం చెప్పే ముందు ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే గోచారం గురించి మాట్లాడుకుంటాము. గోచార రీత్యానే ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా సరే అందరికీ తెలుసు, రాశి అంటే చంద్రుడు ఏ భావంలో ఉన్నారో దాన్ని రాశి అంటాము. అంటే 12 రాశులు ఉన్నాయి, అలాగే 12 భావాలు కూడా ఉన్నాయి అన్నమాట. సో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి ఇల్లు మారుతూ ఉంటారు, ఒక హౌస్ నుంచి ఇంకో హౌస్కి వెళ్తూ ఉంటారు. సూర్యుడేమో 30 రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటారు. జూపిటర్, శని అంటే గురు, శని, రాహు, కేతువులు కొంచెం లాంగ్ టర్మ్ ఒక రాశిలో ఉంటారనమాట. అలాగే మనం వీనస్ కానీ మెర్కురీ కానీ మనం చూసాము అంటే శుక్రుడు, బుధుడు చూసాము అంటే 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటారనమాట. సో ఇవి గ్రహస్థితులు. బట్ ఈ నెలలో గ్రహస్థితులు ఎట్లా ఉన్నాయో చూద్దాము. ఎప్పటికైనా ఫస్ట్ మనం మాట్లాడుకుంటాం ఏంటంటే శని గురించి మాట్లాడుకుంటాము. ఎందుకంటే అందరూ ఏలినాటి శని అని చాలా భయపడుతూ ఉంటారనమాట. శని ప్రభావం ఎక్కువ ఉంటుంది, చాలా కష్టపడుతుందని అందరికీ తెలుసు. సో శని ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా మీనంలో ఉన్నారు. అదేంటంటే ఉచ్చస్థితి శుక్రుడికి. సో మీనంలోనే ఉన్నారు, ఈ నెల ఆఖరికి మారుతున్నారు అనమాట, అంటే ఈ వారంలోనే. అలాగే బుధుడేమో ప్రస్తుతం మేషంలో ఉన్నారు. మే 28కి ఏమో మనకేమో వృషభానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం, అన్నిటికన్నా బెనిఫిక్ గ్రహం మనం చెప్పుకునేది ఏంటంటే జూపిటర్, అంటే గురువు ఏమో ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. మిథునానికి కూడా మనకి మే 14th అంటే లాస్ట్ వీక్ వెళ్ళారనమాట. అండ్ రాహుకేతువులేమో ప్రస్తుతం మనకి మూమెంట్ అనేది జరిగింది లాస్ట్ వీక్. సో రాహు ఏమో ప్రస్తుతం ఏమో కుంభంలో ఉన్నారు, అలాగే కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. సన్ ఏంటంటే ఎవ్రీ మనకి 30 డేస్కి మనం మాట్లాడుకున్నాము, 14th మారారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వృషభంలో ఉన్నారనమాట. ఇది ఈ వార గ్రహస్థితి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మేషరాశి వాళ్ళ గురించి. ఈ వారం మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. ఇందాక చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్గా ఈ రాశికి అధిపతి మనకి తెలుసు, కుజుడయ్యాడు. కుజుడేమో డెబిలిటేషన్లో ఉన్నారంటే కర్కాటక రాశిలో ఉన్నారనమాట. సో ప్రస్తుతం ఏంటంటే ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఖర్చులు అనేవి చాలా అధికమవుతాయి. అలాగే కెరియర్ పరంగా అంటే ఏంటి, మనం చేసే పనిలో కూడా కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో శని 12వ ఇంట్లో ఉన్నారు కనుక తప్పక చాలా ఖర్చులు అనేవి అవుతాయి. ఎస్పెషలీ మెడికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే కనుక, చిన్న నలతలు వచ్చినా కనుక తప్పక డాక్టర్ని సంప్రదించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 3వ ఇంట్లో సంచారం అంటే 12th లార్డ్ సంచారం, జూపిటర్ సంచారం జరుగుతోంది. అంటే ఏంటి, మిథునంలో జరుగుతోంది. సో తప్పక వీళ్ళకి ఏంటంటే క్రియేటివిటీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అలాగే క్రియేటివ్ ప్రాసెస్లో ఉన్నవాళ్ళు, ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఈ వారం. మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయన్నమాట. బిజినెస్ పీపుల్ కూడా కొంతవరకు బాగుంది, కానీ జాగ్రత్త పడడం ఏంటంటే సేవింగ్ మెంటాలిటీ అనేది తప్పక ఉండాలి. సేవింగ్ మెంటాలిటీ ఉంటే కనుక తప్పక ఏంటంటే వచ్చే నెల కూడా, వచ్చే ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ వారంలో జాగ్రత్త పడవలసింది ఏంటంటే, ఒకటి హెల్త్ రీత్యా, ఇంకోటి ఎక్కువ ఖర్చులు, దూబ్రా ఖర్చులు పెట్టకుండా చూసుకోవడం అనమాట. ట్రావెలింగ్ అనేది ఉంటుంది, షార్ట్ టర్మ్ ట్రావెల్, అందులో శ్రమ పడడం అనేది ఉంటుందన్నమాట తప్పక. సో కొంతవరకు హెల్త్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మేషరాశి వాళ్ళకి. అలాగే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు మంగళవారం దుర్గాదేవికి కానీ, లేకపోతే మన సుబ్రహ్మణ్య స్వామికి కానీ వెళ్ళి పాలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అండ్ ఆల్సో ఓం రాహువే కేతువే నమః అని కంటిన్యూస్గా చాంట్ చేసుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే రాహుకేతుల మూమెంట్ కూడా అయ్యాయి. అండ్ 11వ ఇంట్లో రాహు ఉన్నాడు. సో తప్పక ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి కానీ, ఫారినర్స్తో వాళ్ళు ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. సో తప్పక ఈ వారం బాగుంటుంది మేషరాశి వాళ్ళకి. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి. వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ వారం. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో మనకి తెలుసు శుక్రుడేమో ఎక్కడున్నారు, ప్రస్తుతం ఏంటంటే మనకి మీనంలో ఉన్నారు.
సో ఉచ్చ స్థితిలో ఉన్నారు, చాలా చాలా బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే రాబడి ఎక్కువ కనిపిస్తోంది. అలాగే మనం ఎప్పుడు చెప్పినట్టు కుటుంబ పరంగా వీళ్ళకి స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఈ వారంలో ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే వాళ్ళు ఖరీదైన వస్తువులు కొనుక్కోవడానికి కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఎస్పెషలీ స్టూడెంట్స్కి చెప్పాలి అంటే చాలా చాలా బాగుందన్నమాట. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ముందుకు సాగే దిశగా వెళ్తూ ఉంటారు, వాళ్ళు అనుకున్న మార్క్స్ కూడా సాధిస్తారనమాట. అండ్ షార్ట్ టైం ట్రావెల్ అనేది వీళ్ళకి కూడా ఉంది. అంటే ట్రావెల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది ఉంది. అన్ని పేపర్స్ జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది అంటే ఒక లిస్ట్లో చేసుకుని పెట్టుకోవడం అనేది చాలా మంచిది. వీళ్ళకి కూడా పరిహారాల విషయానికి వస్తే కనుక 2వ ఇంట్లో మనం చూసామంటే జూపిటర్ ఉన్నారు. సో తప్పక వీళ్ళకి డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటుంది. మనం చూసాము అంటే నేను ఇందాక చెప్పినట్టు రెమెడియల్ మెషర్స్కి వచ్చామంటే తప్పక వీళ్ళు గురుకాళ్ళు పట్టుకోవడం చాలా మంచిదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఈ రాశికి అధిపతి శుక్రుడేమో ఉచ్చ స్థితిలో ఉన్నారు కనుక పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ పరంగా చాలా బ్లెస్సింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కూడా కనిపిస్తోంది. సో తప్పక థర్స్డే గురు కాళ్ళు పట్టుకోవడం కానీ గురుని ధ్యానించుకోవడం కానీ చాలా మంచిది. ఓం గురువే నమః అని కంటిన్యూస్గా చాంట్ చేసుకోండి, మీకు చాలా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. ఈ వారం మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. మిథున రాశి వాళ్ళకి అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే పోయిన వారమే మనకు తెలుసు జూపిటర్ మూమెంట్ అనేది జరిగింది. సో తప్పక బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఉన్నాయి. శుభం అనేది చాలా కనిపిస్తోంది. ఈ వారంలో ఏంటంటే కొంచెం వరకు ఖర్చులు తగ్గించుకోవాలి, అలాగే హెల్త్ మీద ధ్యాస పెట్టుకోవాలి అనేది వీళ్ళకి సూచన. అలాగే వీళ్ళకి పెద్దల ఆశీస్సులు ఉంటాయి. అలాగే వీళ్ళు పనిచేసే పెద్ద పెద్ద ఎంఎన్సీస్ అనుకుందాము, లేకపోతే వీళ్ళ పని పరంగా కూడాను అంటే కెరియర్ పరంగా కూడాను గ్రోత్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. సో తప్పక ఈ వారం అంతా చాలా శుభం జరుగుతుంది వీళ్ళకి. అలాగే మనం దాంపత్య జీవితం విషయానికి వస్తే కనుక పెద్దల ఆశీస్సు వీళ్ళకి ఉంటుంది. అండ్ ఆల్సో పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళయ్యే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే ఖరీదైన వస్తువులు కొనుక్కోవడానికి కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి కానీ తప్పక ముందడుగు వేస్తారు ఈ వారంలో అనేది సూచన అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 11వ లార్డ్ ఏమో మనకి డెబిటేషన్ అంటే ఏంటి, కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారు. సో ఉన్నప్పటికీ కుటుంబంలో కొంచెం కలహాలు వచ్చినప్పటికీ కొంతవరకు దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి, అలాగే లవ్ రిలేషన్షిప్లో కూడా కొంత అనుకూల పరిస్థితి నెలకొంటుంది అనేది కనిపిస్తోంది అన్నమాట. అలాగే మనం చూసాము అంటే కేతు ఏమో 3వ ఇంట్లోకి వచ్చున్నారు. సో తప్పక వీళ్ళకి క్రియేటివిటీ అనేది చాలా పెరుగుతుంది. అండ్ ఆల్సో సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఈ రాశికి అధిపతి మనకి తెలుసు 11వ ఇంట్లో ఉన్నారు. సో తప్పక స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కానీ లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. గెయిన్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఏదైనప్పటికీ ఈ వారం అంతా మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది, శుభం జరుగుతుంది అనేది సూచన. కానీ ఇక్కడ పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక గణపతికి రోజు తలుచుకోవడం, నిత్యం పూజ చేసుకోవడం చాలా మంచిది. అది లేని పక్షాన్ని ఎవ్రీ డే ఏంటంటే గుడికి వెళ్ళడం, అంటే బుధవారం గుడికి వెళ్ళొచ్చు, లేకపోతే ఎవ్రీడే నిత్యం చేసుకోమనే మనం చెప్తున్నాం అన్నమాట. నిత్యం ఏంటంటే విష్ణు సహస్రనామం కూడా చదువుకోవచ్చు అన్నమాట. ప్రత్యేకం వెడ్నెస్డే విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఒక గోవుకి ఆహారం పెట్టడం కూడా చాలా చాలా మంచిది అన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి. కర్కాటక రాశి వాళ్ళకి కొంతవరకు ఏంటంటే భాగ్యం అనేది ఏర్పడుతుంది. ఎస్పెషల్లీ ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ట్రావెలింగ్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. అండ్ ఆల్సో లాభం కూడా చేకూరుతుంది అన్నమాట. అలాగే ఏంటంటే ఫారినర్స్తో టచ్ పెట్టుకున్న వాళ్ళు కానీ, లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు కానీ, ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళకి కానీ, ఆన్లైన్ కన్సల్టెన్సీ చేసేవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట, ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. అండ్ ఆల్సో మార్క్స్ కూడానే ఉన్నారు. సో కెరియర్ డెవలప్మెంట్ ఈ వారం బాగుంది వీళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి. పెద్దల ఆశీస్సులు కొంచెం తక్కువ, అంటే సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉన్నది. శ్రమ అనేది చాలా చాలా అధికం కనిపిస్తుంది అనమాట.
లక్కీగా ఏంటంటే వీళ్ళకి అష్టమ శని కూడా వెళ్ళిపోయింది. సో కొంతవరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, అలాగే హెల్త్ కూడా కుదుట పడుతుంది. అలాగే పిల్లల విషయానికి వస్తే కనుక పిల్లలు చెప్పిన మాట విని కొంతవరకు పైకొచ్చే సూచనలు, వీళ్ళు చెప్పిన మాట విని పైకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ వారంలో పిల్లల మీద ఖర్చు పెట్టడం కూడా ఎక్కువ కనిపిస్తోంది. సో కొంచెం జాగ్రత్త పడడం అనేది మంచిది, ఎందుకంటే డూబ్రా ఖర్చులు అవ్వకూడదు కదా. ఎప్పుడైనా సరే రాబడి ఉన్నప్పటికే పోబడి కూడా ఉంటుంది. సో ఇక్కడ రాబడి ఎక్కువే ఉంది ఈ రాశి వాళ్ళకి, పోబడి కూడా కొంచెం ఎక్కువే ఉందన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎందుకంటే డూబ్రా ఖర్చు అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం, అలాగే శివుడు టెంపుల్ని దర్శించుకోవడం చాలా చాలా మంచిది. లేని పక్షాన్ని ఇంట్లో కూర్చుని రుద్రాభిషేకం వినడం కానీ, మహామృత్యుంజయం వినడం కానీ ఇంకా మంచిదన్నమాట. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది సింహరాశి వాళ్ళ గురించి. సింహరాశి వాళ్ళకి కేతు ఇప్పుడే మూవ్ అయింది, అలాగే 7వ ఇంట్లో రాహు ఉన్నారు. సో కొంతవరకు హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ వారంలో, ఎందుకంటే ఇప్పుడే మూమెంట్ ఉంది కనుక. సో వీళ్ళు తప్పక ఏంటంటే పరిహారాలు చేయవలసిందే. సో మిగతా గ్రహాలన్నీ మనం చూసాము అంటే 12వ ఇంట్లో మార్స్ ఉన్నారు. సో తప్పక ట్రావెలింగ్ అనేది చాలా ఉంటుంది. ఈ వారంలో కూడా ఏంటంటే శ్రమ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. ట్రావెలింగ్ గురించి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే మనకి ఎవరో ఒకళ్ళు వచ్చి మనకి బాధ పెట్టడం అనేది కొంచెం కనిపిస్తోంది అనమాట. అంటే మనకి తెలిసిన వాళ్ళే అవ్వచ్చు, లేనిపోనివి చెప్పి బాధ పెట్టడం అనేది ఎక్కువ కనిపిస్తోంది. వీళ్ళకి కెరియర్ పరంగా కూడా గ్రోత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే 11th మనకి జూపిటర్ సంచారం ఉంది. సో తప్పక లాభం అనేది చేకూరుతుంది వాళ్ళు చేసే పనిలో. కానీ కూడా 12th మార్స్ ఉన్నారు కనుక ఈ రాశికి చాలా ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే 2 మనకి మార్స్ కూడాను. సో తప్పక మార్స్ 12వ ఇంట్లో ఉన్నారు కనుక ఖర్చు అనేది చాలా అధికం ఉంటుంది. అలాగే ఏంటంటే ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళకి కానీ, ఫారిన్లో ఎప్పుడే వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళందరికీ అంత మంచి సూచనలు అనేవి కనిపించట్లేదు, ఎందుకంటే రాబడి అనేది కొంచెం తక్కువ కనిపిస్తుంది అనమాట. ఆపర్చునిటీస్ బాగా కనిపిస్తున్నాయి, లాభం చేసే పనిలో కొంతవరకు కనిపిస్తుంది. కానీ చేసే పనిలో అంటే కెరియర్ పాత్లో కొన్ని అడ్డంగాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది లేదు. సో తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా కొంతవరకు దెబ్బతింటుంది. ఈ వారంలో తప్పక వీళ్ళు పరిహారాలు చేయాలి. అంటే ఏం పరిహారాలు చేయాలి అంటే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే నిత్యం గణపతిని పూజించడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. సో గణపతిని పూజించినప్పటికీను గరిక పెడితే ఇంకా మంచిది. ఫారిన్లో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే కొంతవరకు ఉద్యోగ రీత్యా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, స్థాన చలనం అంటాము, స్థల మార్పు అంటాము. అలాగే ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి వెళ్ళడం కానీ, లేకపోతే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళడం కానీ అవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వీళ్ళు మాత్రం తప్పక డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక, యాంగ్జైటీ ఇష్యూస్ వస్తాయి కనుక ఫ్యూచర్లో తప్పక పరిహారాలు చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ సింహరాశి వాళ్ళకి. అలాగే ఏంటంటే వాళ్ళ హెల్త్ని కాపాడుకుంటూ రావాలి. పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా ఎక్కువ ఏంటంటే పార్ట్నర్స్ ఒకళ్ళు విడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో తప్పక లాంగ్ టర్మ్లో మీకు ఫ్యూచర్ బాగుండాలంటే పరిహారాలు చేయాలన్నమాట. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి. కన్యా రాశి వాళ్ళకి తప్పక ఏంటంటే ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ ఈ వారంలో ఏంటంటే శ్రమకి తగిన ఫలితం అనేది ఎక్కువ కనిపిస్తుంది. అలాగే మార్పిడి అనేది కూడా కనిపిస్తుంది, ఎందుకంటే కేతు కూడా మూవ్ అయ్యారు కదా. సో ఈ వారంలో ఏంటంటే మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సెకండ్ లార్డ్ కూడా మనకి 7th హౌస్లో ఉన్నారు, ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారు. మనం మాట్లాడేది శుక్రుడు గురించి. శుక్రుడు 7th హౌస్లో ఉన్నారు, అట్ ద సేమ్ టైం సెకండ్ లార్డ్ అయ్యారు కనుక తప్పక వీళ్ళకి భాగ్యం అనేది ఈ వారంలో డెవలప్ అవుతుంది, తప్పక గుర్తింపు ఉంటుంది. అండ్ ఆల్సో శని కూడానే ఉన్నారు కనుక శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది. శ్రమకి తగిన ఫలితం ఉంటుంది, శ్రమ పడితే ఏది రాదు కనుక ఈ వారం అంతా ఏంటంటే మీరు అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు, హ్యాపీగా ఉంటారని చెప్పచ్చు.
అలాగే మనం చూసాము అంటే 10th హౌస్లో జూపిటర్ సంచారం 7th లార్డ్ సంచారం జరుగుతోంది. సో తప్పక వీళ్ళకి కెరీర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వారంలో వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే కొంతవరకు నోటి దురుసు వద్దు, ఎక్కువ ఎవరితోనూ పెట్టుకోవద్దు, వాదనలు పెట్టుకోవద్దు. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. కానీ ఖర్చు అనేది చాలా అధికం ఉంటుంది కనుక తప్పక ఖర్చు మీద ధ్యాస పెట్టుకోవడం, అలాగే సేవింగ్స్ మెంటాలిటీ తెచ్చుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 6th రాహు నడుసు సీక్రెట్ ఎనిమీస్ తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సక్సెస్ఫుల్ పీపుల్కే కదా సీక్రెట్ ఎనిమీస్ కూడా ఉంటారు. సో సక్సెస్ అనేది ఈ వారంలో మీకు ముందడుగు వేస్తారు. తప్పక సక్సెస్ సాధించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే వీళ్ళు కూడా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ అండ్ ఆల్సో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఎస్పెషల్లీ ఐరన్ మెటల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా మటుకు మంచి సూచనలు, మంచి ఆపర్చునిటీస్ వచ్చి ముందుకు సాగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కన్యా రాశి వాళ్ళకి. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా మంచి మార్క్స్ వచ్చి మంచి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీకి కానీ లేకపోతే సబ్జెక్ట్స్ కానీ వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక వాళ్ళ మీద ఖర్చు పెట్టడం, అలాగే ధ్యాస పెట్టడం అనేది ఎక్కువ కనిపిస్తోంది. పరిహారాల విషయానికి వస్తే కనుక వీళ్ళు తప్పక శనికి దానం ఇవ్వడం చాలా చాలా మంచిది. ఎందుకంటున్నానంటే 7th శని ఉన్నారు కనుక ఆపర్చునిటీస్ ఇచ్చినప్పటికీను తీసుకోలేని పరిస్థితి కూడా కల్పిస్తారు. అంటే ఏంటంటే శ్రమపడే యోగం ఉన్నప్పటికీను కొంతవరకు గుర్తించలేకపోతారు. సో తప్పక శని దానం ఇవ్వడం శనివారం లేని పక్షాన్ని శని చుట్టూరా అంటే నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయడం మినిమం 9 times చేయడం చాలా మంచిది. 9 చేసుకోవచ్చు, లేకపోతే 108 times చేసుకోవడం చాలా చాలా మంచిది. మనం ఇది రాశి వారిగానే మాట్లాడుతున్నాము, జాతక రీత్యా వేరేలా ఉంటుందన్నమాట. సో తప్పక ఈ పరిహారాలన్నీ చేసుకోండి, మీకు ఇంకా బాగుంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది తులారాశి వాళ్ళ గురించి. తులారాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉందో చూద్దాము. ఈ రాశికి అధిపతి ఏమో శుక్రుడయ్యాడు, సో ఎక్సాల్టేషన్ పొజిషన్. అండ్ ఆల్సో ఏంటంటే జూపిటర్ పొజిషన్ కూడా సంచారం చాలా బాగుంది తులారాశి వాళ్ళకి. సో ఈ వారం అంతా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, బంధుమిత్రుల కలయిక ఉంటుంది, విందు వినోదాల్లో పాల్గొనడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం, ఎందుకంటే భాగ్యంలో గురువు ఉన్నప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. సో తప్పక వీళ్ళకి ఏంటంటే చాలా బాగుంటుంది. అంటే ఏంటి, వాళ్ళు చేసే పనిలో ఉన్నత స్థితికి వచ్చే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే సడన్గా డబ్బు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే దూరపు దేశాలు వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి కూడా బాగుంటుంది. అక్కడ కూడా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం, అలాగే ఉద్యోగం పోయింది అనుకున్న వాళ్ళందరికీ కొత్త ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఇక్కడ 12th లార్డ్ ఏమో మనకి 7th హౌస్లో ఉన్నారు. సో కొంతవరకు పార్ట్నర్షిప్ బిజినెస్లో కొన్ని అడ్డంకాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళతో విభేదాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కుటుంబ పరంగా ఏంటంటే వీళ్ళకి స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు ఎస్పెషలీ టెలికమ్యూనికేషన్స్, అలాగే యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. బికాజ్ 7th మెర్కురీ కూడా చాలా మంచిది యాక్చువల్గాను, 9th లార్డ్ కింద కూడా మనం తీసుకుంటాం కనుక. సో తప్పక బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే 9వ ఇంట్లో జూపిటర్ ఉన్నారు. సో చాలా చాలా బాగుంటుంది. ఈ వారం అంతా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఎక్కువ సేవింగ్స్ వైపు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఏంటంటే ఏదైనా నలత వచ్చినా కూడా తప్పక డాక్టర్ని సంప్రదించడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎస్పెషలీ లాయర్స్ కానీ, కన్సల్టెంట్స్ కానీ అండ్ ఇండిపెండెంట్ కన్సల్టెంట్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ఆపర్చునిటీస్ వచ్చి ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కొంతవరకు ఏంటంటే వీళ్ళు ఎక్కువ విభేదాలకు వెళ్లకుండా ఉండడం అనేది చాలా మంచిది. అంటే ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే ఒకరితో ఒకళ్ళు విభేదాలకి అంటే ఏంటి ఎస్పెషల్లీ తోబుట్టువులతో మన ఫ్రెండ్స్తో కూడాను వెళ్లకుండా ఉండడం చాలా మంచిది అనమాట. నేను అనేది ఆర్గ్యుమెంట్స్. సో వృత్తిరీత్యా మనం చెప్పలేము కానీ అంటే లాయర్స్ కూడా చాలామంది ఉంటారు, ఎందుకంటే వీళ్ళు ఫైన్ బ్యాలెన్స్డ్ పీపుల్ తులా రాసే వాళ్ళు. సో వీళ్ళకి ఈ వారం అంతా చాలా బాగుందని చెప్పుకోవాలి.
అలాగే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గురు కాళ్ళు పట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే థర్స్డే తప్పక దుర్గాదేవికి పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే ఒక నిండు బ్రాహ్మణునికి, అందుకని చదువుకున్న బ్రాహ్మణుడికి తప్పక వాయనం ఇవ్వడం థర్స్డే చాలా మంచిదన్నమాట. ఇవి రెండు చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి ఫ్యూచరు. మనం ఇప్పుడు మాట్లాడబోయేది వృశ్చిక రాశి వాళ్ళ గురించి అన్నమాట. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉందో చూద్దాము. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రాశికి అధిపతి ఏమో డెబిలిటేషన్లో ఉన్నారనమాట. సో తప్పక వీళ్ళకి కొంతవరకు యోగాలు ఉన్నప్పటికీ ఏంటంటే ఈ వారం అంత గ్రేట్గా ఉండదు అనేది సూచన. అంటే ఏంటి, దేంట్లో బాగుండదు అంటే ఫస్ట్ వాళ్ళు చేసే పనిలో అంత గుర్తింపు అనేది ఉండదు. అండ్ ఆల్సో పాలిటీషియన్స్ చూసామంటే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా వాళ్ళు ఎంత కార్యక్రమాలు చేస్తేనో వాళ్ళ గుర్తింపు అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అలాగే ఏంటంటే కొంతవరకు ఫైటింగ్ సీన్ అంటూ ఉంటాం కదా, అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషలీ మనం చేసే పనిలో అంటే విభేదాలకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ వీళ్ళకి ఏంటంటే గుప్త సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే ఆ దిశలో నడవడం అనేది జరుగుతుంది. హాబీస్ ఎక్కువ ధ్యాస పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. కొత్త సబ్జెక్టులు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. స్టూడెంట్స్కి మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అలాగే బయటకు వెళ్ళి సెటిల్ అవ్వాలి, వేరే యూనివర్సిటీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ తప్పక బాగా ఖర్చులు అయ్యే ఛాన్సెస్, అలాగే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కొంతవరకు మిస్ అయ్యే ఛాన్సెస్ ఈ వారంలో కనిపిస్తున్నాయి. సో వీళ్ళు పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. పరిహారాల విషయానికి వస్తే ఏం చేయాలి అంటే ఫస్ట్ శని కాళ్ళు పట్టుకోవాలి. అంటే ఏంటంటే శనివారం తప్పక నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం, మినిమం 54 టైమ్స్ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే మంగళవారం తప్పక సుబ్రహ్మణ్య స్వామికి కానీ, నరసింహం కానీ, లేకపోతే దుర్గాదేవికి కానీ వెళ్ళి దర్శించుకోవడం, అలాగే పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ రాశికి అధిపతి డెబిలిటేషన్లో ఉంటే ఎవరైనా తొక్కేద్దామని చూస్తారు కానీ పైకి తీసుకొద్దామని చూడరు. అదే నేను చెప్తున్నాను కదా ఇందాక నుంచి, సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంది వీళ్ళకి. మనం మాట్లాడుకునేది ఈ వారం వరకే. సో మళ్ళీ ఏంటంటే ఫ్యూచర్ బాగుండాలి అంటే ఈ పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ధనుర్రాశి వాళ్ళ గురించి. ధనుర్రాశి వాళ్ళకి ఈ వారం అంతా చాలా బాగుంటుంది. చాలా మటుకు ఏంటంటే మనం ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే ఒక గురువుని తీసుకున్న ఒక గురువు కింద వెళ్ళి పూజించడం కానీ, లేకపోతే ఉపదేశం తీసుకోవడం కానీ కనిపిస్తుంది అనమాట. తప్పక వీళ్ళు ఏంటంటే ఒకరికి విరాళాలు ఇవ్వడం కానీ, అంటే అందరికీ మంచి చేయాలి, హ్యుమానిటీకి మంచి చేయాలి అనుకుని విరాళాలు ఇవ్వడం కానీ, కొంచెం ముందుకెళ్ళడం కానీ, మంచి శుభ కార్యక్రమంలో ముందుకెళ్ళడం కానీ కనిపిస్తోందన్నమాట. తప్పక వీళ్ళు ఏంటంటే ఇంట్లో కూడా శుభకార్యాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం, ఇప్పటి నుంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఇది నాంది పలకడం ఈ వారం అవుతుందన్నమాట. సో తప్పక వీళ్ళకి ఈ వారం అంతా చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. గురు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అలాగే ఏంటంటే ఓన్ హౌస్ని చూస్తారు, ధనురాశిని చూస్తున్నారు గురు. సో తప్పక వీళ్ళకి అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అటు కుటుంబ పరంగా, అటు పిల్లల పరంగా, అలాగే ఏంటంటే మనకి చదువు పరంగా, అంటే స్టూడెంట్స్కి చదువుకునే ఒక సూచన ఎక్కువ. అంటే పై చదువులకు వెళ్ళడం కానీ, మంచి మార్క్స్ తెచ్చుకోవడం కానీ, మంచి ఉన్నత ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళడం కానీ కనిపిస్తుందన్నమాట. దానికి అప్లై చేసి తప్పక సక్సెస్ఫుల్ అవుతారు. ఈ వారం అంతా ఏంటంటే స్టెప్పింగ్ స్టోన్ కింద ఉంటుంది. తప్పక మంచి జరిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే బిజినెస్ పీపుల్ కూడా మనం చెప్పాలి అంటే సడన్ లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వాళ్ళు చేసే పనిలో కూడా చాలా ముందుకెళ్ళే తరక్కి అంటాం కదా, ముందుకెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ధనుర్రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఎస్పెషలీ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్న వాళ్ళకి కానీ చాలా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ రాశికి అధిపతి మనకి తెలుసు గురువు అయ్యారు. ఆయన ఓన్ హౌస్ని చూసుకుంటున్నారు. ఇదేంటంటే మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాము, రాశి వారిగా జాతక రీత్యా వేరేలా ఉంటుందన్నమాట. వీళ్ళు పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక థర్స్డే గురువు కాళ్ళు పట్టుకోవడం చాలా మంచిది. ఏ గురువైనా అవ్వచ్చు, మనం తల్లిని కూడా మొదటి గురువు అంటామన్నమాట. సో
మనకి ఏ గురువు అంటే మన కులగురువు ఉండొచ్చు, లేకపోతే సాయిబాబా కానీ, దత్తాత్రేయ స్వామి కానీ, దక్షిణామూర్తి కానీ తప్పక కొలవడం అనేది చాలా మంచిది. అండ్ ఆల్సో ఒక గోవుకి ఈ వారం అంటే థర్స్డే కొంత ఆహారం ఇవ్వడం ఇంకా మంచిదన్నమాట. గోవులోనే మనం అన్ని ప్లానెట్స్ని మనం చూసుకుంటాము. సో తప్పక అన్ని ప్లానెట్స్ మనకి బ్లెస్సింగ్స్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మకర రాశి వాళ్ళ గురించి. మకర రాశి వాడికి ఈ వారం ఎలా ఉన్నాయి ఫలితాలు చూద్దాము. మనకి తెలుసు రాహు మూమెంట్ కూడా లాస్ట్ వీకే అయింది, 2వ ఇంటికి వచ్చారు. సో కొంతవరకు ఏంటంటే ప్లసెస్ ఉన్నాయి, కొన్ని మైనస్ ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. ఎందుకంటే ఈ రాశికి అధిపత్యమో 3వ ఇంట్లో ఉన్నాయి. సో క్రియేటివిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఆన్లైన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటుంది. మంచి సూచనలు కనిపిస్తున్నాయి. కానీ కుటుంబంలో చాలా మటుకు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఏంటంటే మనం చూసాము అంటే పిల్లలు, ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ మీద ఖర్చు పెట్టడం అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తోంది. ఎస్పెషలీ వాళ్ళ స్టడీస్ కానీ, వాళ్ళకి వేరే ఇన్స్టిట్యూషన్లో వేయడం కానీ చాలా ఖర్చు అనేది ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ఏంటంటే కొంతవరకు వెహికల్స్ కొనే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఆ దశలో నడవడం అనేది కనిపిస్తోంది. ఏంటంటే లోన్స్ తీసుకునే కనిపిస్తోంది ఈ వారంలో. సో లోన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది కనిపిస్తుంది, ఎస్పెషలీ మకర రాశి వాళ్ళకి. అలాగే మనం చూసాము అంటే కుజుడు కూడా డెబ్యుటేషన్లో ఉన్నారు 7th హౌస్లో. సో కొంతవరకు అటు లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. ఎందుకంటే కొంతవరకు డిసగ్రిమెంట్స్ను ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈవెన్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది ఈ వారంలో కనిపించట్లేదు. సో కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎస్పెషలీ నోటి దుడుసు, ఈగో క్లాషెస్కి వెళ్ళొద్దు అనేది వీళ్ళకి సూచన అన్నమాట. సో తప్పక ఏంటంటే ఇవన్నీ మనం చూసేపటికి అంటే ప్లసెస్ అంటే ఏంటి, వీళ్ళకి కెరియర్ పాత్లో కొంతవరకు బాగానే ఉంది. క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంది. అంటే క్రియేటివిటీ ప్రాసెస్ అనేది వీళ్ళకి పెరుగుతుంది. ఎస్పెషలీ ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందన్నమాట. కానీ రాహు 2వ ఇంట్లో వచ్చేప్పటికీ సడన్ డబ్బు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నప్పటికీను, ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీను ఏంటంటే కుటుంబంలో కొంతవరకు కలహాలు అనేవి తప్పవన్నమాట. సో తోబుట్టువులతో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదన్నమాట. అలాగే కొత్తగా లవ్ రిలేషన్షిప్ మొదలెట్టే వాళ్ళందరికీ సూచన కొంచెం జాగ్రత్త పడడం అనేది. ఎందుకంటే అండర్స్టాండింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కనుక జాగ్రత్త పడడం అనేది మంచిది. వీళ్ళు కూడా మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శనివారం శని దానం ఇవ్వడం మంచిది. ఏమేమిటి ఇవ్వాలి అటు నల్ల నువ్వులు, అలాగే ఒక నల్ల మేకు, ఒక నల్ల గొడుగు, ఒక నల్ల గుడ్డలో కట్టి ఇవ్వచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే పీపల్ ట్రీ కింద ఒక తైల దీపం వెలిగించుకోవడం మంచిది. అది లేని పక్షాన్ని ఇంట్లో కూడా నిత్యం దీపం వెలిగించుకోమని మనం చెప్తాం. కానీ సాటర్డే తప్పక నువ్వుల నూనెతోటి దీపం వెలిగించుకోవడం చాలా మంచిదన్నమాట. సో మకర రాశి వాళ్ళకి అటు ప్లస్ ఉంది, అటు మైనస్ ఉంది, అటు బ్యాలెన్స్ అయిందనమాట ఈ వారం. మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మ్కే కదా. సో ఫ్యూచర్ బాగుండాలంటే తప్పక పరిహారాలు చేయడం అనేది చాలా మంచిది. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుంభరాశి వాళ్ళ గురించి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉందో చూద్దాము. కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, ఎందుకంటే గురుచూపు ఉంది కదా. గురుచూపు ఉన్నప్పటికీను ఏళ్ళాట్స్ అని కూడా ఉంది. సో బ్యాలెన్స్ అయి ఉందంటే అటు ప్లసెస్ ఉన్నాయి, అటు మైనసెస్ ఉన్నాయి అన్నమాట. ఫారిన్లో ఉన్న వాళ్ళందరికీ, ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. కెరియర్ పాత్లో ఏంటంటే చాలా శ్రమ అనేది ఎక్కువ కనిపిస్తుంది. బాధ్యతలు కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో బాధ్యతలు నిర్వర్తించలేక ఈ వారం కొంచెం శ్రమపడి సోర్వు అంటే యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో హెల్త్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనం తీసుకున్న కుంభంలోనే మనకి రాహు ఉన్నారు. రాహుకి ఇదే కదా స్వక్షేత్రం అని కూడా మనం అంటే రాహు హౌస్ అని కూడా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సో తప్పక ఇవన్నీ చేయాలి, ఎందుకంటే హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. హెల్త్ రీత్యా ఖర్చు పెట్టడం అనేది కనిపిస్తుంది అనమాట. అది లాంగ్ టర్మ్గా హెల్త్ విషయం మీద బాధపడే వాళ్ళందరికీ కూడా ఓరట అనేది ఈ వారంలో కనిపించట్లేదు. అలాగే ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఫారిన్ టచ్ వస్తుంది. ఫారిన్లో ఉన్న వాళ్ళు మనకి పార్ట్నర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా చాలా పని అధికం ఉంటుంది, శ్రమ అధికం ఉంటుంది.
శ్రమకి తగిన ఫలితం, అలాగే ఏంటంటే సపోర్టు, మన్నన కూడా కొంచెం తక్కువ ఈ వారంలో. సో పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ పరిహారాలు చేయాలి వీళ్ళు అంటే, తప్పక శని కాళ్ళు పట్టుకోవాలి, శని దానం ఇవ్వాలి. శనికి ఏంటంటే సర్వీస్ అంటే చాలా ఇష్టము. సో తప్పక ఏంటంటే మనం ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ, లేకపోతే ఏంటంటే అనాథాశ్రమంకి వెళ్ళి కానీ అన్నదానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. శనికి పులుపు అంటే చాలా ఇష్టము. సో తప్పక మన చేత్తో వండి పెట్టడం ఇంకా మంచిది అనుకోండి. లేని పక్షాన్ని పులిహార కానీ, లెమన్ రైస్ కానీ అలాంటి అన్నదానాలు చేయడం అనేది మంచిది. లేకపోతే జనరల్ అన్నదానం కూడా చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. దాంతోపాటు ఏలినాటి శని ప్రభావం కూడా ఉంటుంది కనుక తప్పక ఒక 10 మందికైనా చెప్పులు కొనిపెట్టడం చాలా చాలా మంచిదన్నమాట. సర్వీస్ అనేది చాలా ఇష్టం శనికి. సో కంటిన్యూస్గా సర్వీస్ చేస్తూ ఉంటే ఆయన ప్రీతి పొందడం అనేది ఉంటుందన్నమాట. సో తప్పక ఈ పరిహారాలన్నీ చేయండి. మీకు ఈ వారం అంటే ఈ వారం కాకుండా ఇంకా వచ్చే ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మీనరాశి వాళ్ళ గురించి. మీనరాశి వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ వారం అంతాను. అంటే మనకి చేసే పనిలో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎస్పెషలీ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి, టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. కానీ చాలా చాలా ఏంటంటే ఎక్కువ శ్రమ అండ్ ఆల్సో శ్రమకి తగిన ఫలితం అనేది ఉండదు. అంటే ఏంటి, మనం రాబడి ఎక్స్పెక్ట్ చేస్తుంటే మనం అనుకున్నది రాదనమాట. సో డిసప్పాయింట్మెంట్కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ వారంలో. కానీ శ్రమ పడడం అనేది మన లైఫ్లో చేయవలసిన ఒక పని. సో తప్పక పరిహారాలు అనేది చెప్తాను, చేయండి. ఈ రాశిలోనే మనకి శని ఉన్నారు, ఏలినాటి శని కూడా ఉంది. అలాగే మనం చూసాము అంటే వీనస్ ఎగ్జాల్టేషన్లో ఉన్నారు కనుక తప్పక దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. అలాగే ఏంటంటే కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే కోర్టులో ఇప్పుడు డైవర్స్కి అప్లై చేసిన వాళ్ళందరికీ కానీ కొంతవరకు ఊరట అనేది ఈ వారంలో కలగచ్చు. కానీ వాయిదా పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో పోబడి అనేది ఎక్కువ కనిపిస్తుంది, రాబడి కన్నాను. ఆపర్చునిటీస్ వరకే ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంతవరకు ఉద్యోగ అవకాశాలన్నీ తక్కువ ఉంటాయి, ఉద్యోగం పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే స్థానచలనం అనేది కనిపిస్తుంది, అంటే ట్రావెలింగ్ అనేది కొంత కనిపిస్తుంది అనమాట. ట్రావెలింగ్లో కూడా శ్రమ అనేది అధికం కనిపిస్తుంది. సో ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే పేపర్లన్నీ జాగ్రత్త పెట్టుకోవడం అనేది చాలా మంచిది. అండ్ ట్రావెలింగ్లో కూడా ఏంటంటే టైంకి ఏమి జరగదు కనుక తప్పక పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలా డయట్ ఫాలో అవ్వడం కానీ, లేకపోతే ఒక జపం కానీ, లేకపోతే మెడిటేషన్ చేసుకోవడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది మీనరాశి వాళ్ళకి. అలాగే ఉద్యోగం పోయే ఛాన్సెస్ అని చెప్పాను కదా. సో ఉద్యోగంలో ప్రెషర్, వాళ్ళు చేసే పనిలో ప్రెషర్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో తప్పక ఇవన్నీ చేయాలి. అలాగే ఏంటంటే కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కొంతవరకు ఏంటంటే మంచి అవకాశాలు అనేవి, అంటే వాళ్ళకి తగిన సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ వారంలో. సో తప్పక శుభం అనేది ఫ్యూచర్లో కనిపిస్తోంది. కానీ ఏలాంటి శని ప్రభావం తప్పక ఎక్కువ ఉంటుంది కనుక పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం పరిహారాలు చేయాలి అంటే తప్పక శనికి తైల దీపం పెట్టుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే మనం వీనస్కి కూడా చేయాలి, అంటే శుక్రుడికి కూడా మనం చేయవలసి వస్తుంది. సో తప్పక లక్ష్మీ గణపతి హోమాలు, లేకపోతే లక్ష్మీ గణపతి పూజలు ఎస్పెషలీ ఆన్ ఫ్రైడే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ శనికి ప్రదక్షిణ మినిమం 11 times చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్ అనేది అంటే ఇంకా బ్రైట్గా ఉంటుంది. మీకు ఏలినాటి శని ఉంది అని భయపడవలసిన అవసరం లేదు. చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉంటే మనం ఎప్పటికప్పుడు ఏంటంటే నిర్వర్తించుకోవచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక. ఇవన్నీ మనం మాట్లాడుకునేది ఏంటంటే షార్ట్ టర్మ్, మనం ఒక వారానికి మాట్లాడుకుంటున్నాము. సో ఏదైనా మీకు కావాలి అంటే కనుక మమ్మల్ని సంప్రదించాలి అంటే జాతక రీత్యా మీకు ఇంకా సొల్యూషన్స్ కావాలి అంటే మమ్మల్ని సంప్రదించడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కానీ, లేకపోతే ఈమెయిల్ ఐడికి కానీ సంప్రదిస్తే తప్పక మీకు అపాయింట్మెంట్ లభిస్తుంది. అలాగే ఏంటంటే మీకు తగిన ఒక జాతిరత్నం కానీ, రెమెడియల్ మెషర్స్ ఏదైనా సరే జాతక రీత్యా దాంట్లో ఉంటే వారంటెడ్ అంటేనే మనం ఇవ్వడం జరుగుతుంది. పూజలు కానీ, ఒక
జాతిరత్నం కానీ లేకపోతే వేరే హోమాలు కానీ జపాలు కానీ చెప్పడం అనేది జరుగుతుంది. తప్పక మా దగ్గర జాతకం పరిశీలించుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఏంటంటే ఈమెయిల్ ఐడికి సంప్రదించవచ్చు.